నేను సూటిగానే చెప్తున్నా, ఎంతో కొంత రేవంత్ రెడ్డి గారిన నమ్ముతా, మా మల్లికార్జున ఖర్గే నమ్మను. అది చెప్పడం కోసం ఈ మాట అన్నా, ఎంతో కొంత మేము రేవంత్ రెడ్డిని నన్ను నమ్ముతా. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిండు, ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే రికార్డే కదా, ఇక ఆయన తప్పించుకోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి కదా, ఓకే నమ్ముతా. ఎందుకంటే మొదటి నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ఎవరు? ఎంఆర్పిఎస్ మీటింగ్లు పెట్టిన కాడికి వచ్చిండు, ధర్నాలు చేసిన కాడికి వచ్చిండు, ఢిల్లీకి వచ్చిండు, అంతటా వచ్చేసిండు. సరే, కాంగ్రెస్ పార్టీలో ఆయన మాటే మొత్తం 100% కాదు కాబట్టి బయట అధిష్టాన వర్గాన్ని ప్రభావితం చేసే శక్తులు మా మాల సోదరులు కాబట్టి కొంత అటు ఇటు ఉంటుంది. నేను అయితే కొంత మరి ఆయన మనసులో వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా అంటే ఆయన మనసులో బయట వర్గీకరణకు అనుకూలమే. ఆయన మీద ఒత్తిడి ఏమున్నదో అది తర్వాత విషయం, ఎంతో కొంత నమ్ముతా. కానీ మా మల్లికార్జున ఖర్గే నేను నమ్మ. మల్లికార్జున ఖర్గేనే ఈ సమస్యలకు అడ్డపడుతున్నాడు, వర్గీకరణ సమస్యకు అడ్డం పడుతున్నాడు. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను. నేను ఆయన గుల్బర్గా ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నేను గుల్బర్గాలో ఒక మీటింగ్ ఆహ్వానించాను. వచ్చిండు. ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్, సదాశివన్ కమిషన్ వర్గీకరణ తీర్పు చెప్పింది. మీ కర్ణాటక ప్రభుత్వం ఎస్ఎం కృష్ణ ప్రభుత్వం వేసింది, దీని మీద మీ అభిప్రాయం చెప్పమన్నా. నేను అసలు కమిషన్ ఏందో నాకు తెలియదు అన్నాడు. వేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయనది ఏ రాష్ట్రం? కర్ణాటక. ఎస్సీ వర్గీకరణ అవసరం లేదనే విషయంలో కమిషన్ పడితే కమిషన్ మీద కర్ణాటక అంతా బగ్గుమంటుంది అనుకూలంగా, కానీ కమిషన్ ఏందో నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు సిద్ధరామయ్య ఎస్సీ వర్గీకరణ స్వాగతించాడు కదా, ఎవరు? చదవండి. సిద్ధరామయ్య స్టాలిన్ స్వాగతించారు. ఎవరు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ స్వాగతించాడు. మరి ఖర్గే ఎందుకు స్వాగతించలే? ఇటు రేవంత్ రెడ్డి స్వాగతించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వాగతించాడు కదా, మీకు చూపించాను కదా, ఓకే. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించాడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన సొంత రాష్ట్రంలో స్వాగతించాడు. ఖర్గే ఎందుకు మౌనంగా ఉన్నాడు దీని మీద? సింపుల్ విషయం. నేను అందుకనే ఆయన నమ్మను అన్న విషయం చెప్తున్నా నేను. ఇప్పుడు అసలు ఎస్సీ వర్గీకరణ ఒక రాష్ట్రంలో మొదలైంది ఎక్కడ? పంజాబ్లో వర్గీకరణ చేసింది ఎవరు? కాంగ్రెసే. ఎవరు? కాంగ్రెసే. జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 75లో వర్గీకరణ జరిగింది. ఆ పరంపర భాగంగా ఇగో ఇక్కడ దాకా వచ్చేసింది అనుకుందాం. వర్గీకరణ చేసింది ఎవరు? కాంగ్రెసే. ఇప్పుడు మీకు రాష్ట్రపతి ఫోటో చూపించాను కదా, ఎవరిది? రాష్ట్రపతి ఫోటో చూపించాను కదా, ఆయన ఎవరు? దళితుడే. ఎవరు? కేఆర్ నారాయణ్. 99లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయవచ్చు అని చెప్పి ఆర్డినెన్స్ ఇచ్చింది ఆయనే, ఆదేశాలు ఇచ్చింది ఆయనే. ఆయన ఎవరు? కేరళ. మరి ఎస్సీ వర్గీకరణ మీద నా దగ్గర కాంగ్రెస్ అనుకూలం అనడానికి 100 స్టేట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, వాళ్ళ రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. సోనియా గాంధీ ఎక్కడి నుంచి గెలుచుకుంటూ వచ్చింది? ఉత్తరప్రదేశ్. రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి గెలుచుకుంటూ వచ్చింది? ఉత్తరప్రదేశ్. వాళ్ళందరూ ఎక్కడి నుంచి గెలుచుకోవాలి? ఉత్తరప్రదేశ్. 2012 మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ ఉన్నది, మేము అమలు చేస్తామని చెప్పి. ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఉత్తరప్రదేశ్లో ఉన్నది, ఓకే. ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు ఉంటుంది, ఓకే. సోనియా గాంధీ అప్పుడు ఉంటుంది. కర్ణాటకలో సిద్ధరామయ్య చెప్తాడు, అందరూ చెప్తారు, రాజశేఖర్ గారు చెప్తాడు, ఖర్గే మాత్రం చెప్పాడు. ఏంటి మరి ఇది? నేను చెప్తున్నాను, ఖర్గే వాళ్ళ కులానికే నాయకుడు, దళితులందరికీ నాయకుడు కాదు. ఎవరు? ఖర్గే అనేటైనా వాళ్ళ కులానికి మాత్రమే నాయకుడు, చెలవాదే అయినా. అంటే ఇటు మాలలు సమానం అనుకుంటారు వాళ్ళు, చెలవాదే వాళ్ళకు మాత్రమే నాయకుడుగా ఉంటాడేమో, కానీ ఆయన దళితులందరికీ నాయకుడు కాదు. సేమ్ టైం అసలు రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నాడు? సోనియా గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నది? ఉషా మేరా కమిషన్ వేయించింది ఎవరు? సోనియా గాంధీ కాదా? వర్గీకరణ తీర్పును ఎందుకు స్వాగతించలేకుండా పోయిండ్రు? రాహుల్ గాంధీ గారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మీట్ ది ప్రెస్ జరిగింది, ఎడిటర్ సమావేశం జరిగింది రాహుల్ గాంధీతో జరిగిన ఎడిటర్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిండు కదా. యూపీఏ పార్టీలన్నిటిని వాళ్ళ అభిప్రాయం అనుకూలంగా తీసుకొని యూపీఏ మొత్తం సపోర్ట్ చేస్తానని చెప్పిండు కదా. చెప్పినప్పుడే కదా ఆయనతో నేను కలిసి తిరిగింది.
చెప్పినప్పుడే కలిసి తిరిగింది. గద్వాల సభలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఆయనే చెప్పేసిండు. నోటి మాట కూడా ఉన్నది కదా, రికార్డు ఉన్నది, నోటి మాట ఉన్నది. మరి ఎందుకు మాట్లాడతలేడు? కాంగ్రెస్లో మా మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ పలుకుబడి ఎక్కువ కాబట్టి వాళ్ళు నోరు మోపిస్తుండ్రు. ఖర్గే పక్కనే ఉన్నాడు కదా, ఖర్గే మాట్లాడాడు తీర్పు మీద. రాహుల్ గాంధీతో మాట్లాడని వాడు, వాళ్ళ పలుకుబడి ఎట్లున్నది. ఖర్గే సంగతి ఇక్కడనే కాదు, దేశవ్యాప్తంగా తెలుసుకుంటాం. ఇక్కడనే కాదు, ఆయనను వదలను. రేవంత్ రెడ్డినైనా కొంత సమయంలో నేను అభినందిస్తా, అవసరం అనుకుంటే నేను అండగా అది ఆయనకు అభినందనలు చెప్తా. ఎందుకు? స్వాగతించిండు. నేను సిద్ధరామయ్యను అభినందిస్తా, స్వాగతించిండు. ఆయన రాష్ట్రం ఎందుకు మౌనంగా ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కర్ణాటక ఎస్సీ వర్గీకరణ మేనిఫెస్టో పెట్టింది కదా, ఇది కర్ణాటక మేనిఫెస్టో. అంతేకాదు చేవేళ్ళ డిక్లరేషన్ చేసింది ఎవరు? చేవేళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది ఎవరు? ఖర్గేనే. మరి ఖర్గే ఎందుకు మాట్లాడతలేడు? చేవేళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఏమున్నది చూడండి బ్రదర్. ఖర్గే చేతుల మించే కదా డిక్లేర్ అయింది. ఇగో ఎస్సీ వర్గీకరణ దామాష ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను పెంచడంతో పాటు ఎస్సీ రిజర్వేషన్లో ఏపీసీడీ అమలు చేస్తామని చెప్పేసిండు. ఎవరి చేతుల మీద వచ్చింది ఇది? మొదటి పేజే బ్రదర్, ఇంకా పేజీ నంబర్లు కూడా తిరగాల్సిన అవసరం లేదు. మొదటి పేజే. నమ్మించే కాడ మొదటి కాడ ఉంటారు, అమలు చేసే కాడ చివరి కూడా ఉంటారు. మొదటి హామీ, మొదటి పేజీ, మొదటి హామీ. నమ్మించే కాడ మొదటి. ఈయన ఖర్గే చేతుల నుంచి బ్రదర్, ఫోటో కూడా ఉన్నది కదా, ఇగో చూడండి. ఖర్గే చేతుల మీదనే వచ్చేస్తుంది. కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఖర్గేకు తెలియకుంటుంటుందా? అంటే నమ్మించే కాడ మాత్రం ఉంటారు, కానీ పరిష్కారం అయ్యేటప్పుడు మాత్రం కుట్రలు చేస్తారా? ఖర్గే ఎస్సీ వర్గీకరణ స్టేట్మెంట్ ఇవ్వనండి. ఇక్కడి నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ఎస్ఆర్ నో, అనుకూలమా కాదా? నేనేం బ్రతిమలాడం మేము. నీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పు. ఉత్తరప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు హామీ ఇచ్చారో చెప్పు. కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు హామీ ఇచ్చారో చెప్పు. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు హామీ ఇచ్చారో చెప్పండి. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణకి ఎందుకు అమలు చేశారో చెప్పండి. మీ భాగస్వామ్య పార్టీ ఇండియా కూటమి ప్రధాన భాగస్వామ్యం ఎవరు? కాంగ్రెస్ తర్వాత అత్యధిక సీట్లు వచ్చింది ఎవరు? డిఎంకేకు. డిఎంకే ఎస్సీ వర్గీకరణ స్వాగతించింది, అమలు చేస్తున్నది. ఓకే, ఇప్పుడు పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నది ఎవరు? ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి సుప్రీంకోర్టులో వాదించడానికి లాయర్లను, అడ్వకేట్ జనరల్ని, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పంపించి సుప్రీంకోర్టులో వర్గీకరణను గెలిపించుకున్నది ఎవరు? పంజాబ్ పార్టీ. ప్రభుత్వం ఎవరిది? ఆప్ పార్టీ, కేజ్రీవాల్ పార్టీ. ఇండియా కూటమి భాగస్వామే కదా. శరద్ పవార్ ఎస్సీ వర్గీకరణ కనుమూల లేఖ రాసిండు, వర్గీకరణ బిల్లు పెట్టమని చెప్పి. మీ భాగస్వామే కదా. లల్లు ప్రసాద్ యాదవ్ ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి లేఖ రాసిండు గత ప్రభుత్వానికి, యూపీఏ గవర్నమెంట్కు. మీ భాగస్వామే కదా. అంటే మీరు వర్గీకరణ గురించి అక్కడక్కడ మాట్లాడతారు, తీర్మానాలు చేస్తారు, కొన్ని చోట్ల అమలు చేస్తారు. మీ భాగస్వామి పార్టీలు అమలు చేస్తావు. ఇప్పుడు రాహుల్ గాంధీ నోరు మోసుకుంటాడు, మల్లికార్జున ఖర్గే నోరు మోసుకొని ఉంటుంది. ఇది ఎట్లా కుదురుతుంది? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అభినందిస్తాను రేవంత్ రెడ్డి గారిని. రేపు ఇప్పుడు కలవబోతున్నాం కదా, అభినందిస్తాం. తప్పేంటిది? నాకు వర్గీకరణ జరగాలి, చేస్తాను, ఒకరికి నన్ను నిలబెడతా. కానీ ఖర్గే తమ వైఖరి చెప్పానండి. మేము బ్రతిమలాడడం ఖర్గేని, రాహుల్ గాంధీని కూడా బ్రతిమలాడడం వర్గీకరణకి. ఎస్ ఆర్ నో? ఎస్ అయితే సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు మౌనం వహించింది? నో అంటే వర్గీకరణ గురించి ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చింది? నువ్వు నో అంటావు అనుకో, ఎందుకు హామీ ఇచ్చావు ఇన్ని హామీలను? నువ్వు ఎస్ అనుకో, ఎందుకు మౌనంగా ఉన్నావు సుప్రీంకోర్టు తీర్పులో? చెప్పాలి. ఖర్గే చెప్పాలి, రాహుల్ గాంధీ చెప్పాలి, సోనియా గాంధీ కూడా చెప్పాలి. ఇంకా బ్రదర్, రాములు, నువ్వు ముందు వరుసలో కూర్చోవాలి. నా తమ్ముడివి, మొదటి నుంచి ఎక్కడో నాకు అండగా నిలబడ్డ తమ్ముడివి. నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకునేది తమ్ముడే. ఓకే, నేనేంటంటే ఇది పార్లమెంట్లో బిల్లు పెట్టి అంశమైనప్పుడు పార్లమెంటులో ఒత్తిడి తీసుకొచ్చాం అనుకుందాం, అన్ని పార్టీలో లేఖలు రాయించాం. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది? ఇది పార్లమెంట్కి సంబంధం లేదు, స్టేట్ పవర్ అని చెప్పింది. స్టేట్ పవర్ ఉన్నది అన్నప్పుడు స్టేట్ అమలు చేస్తుంది కదా. పంజాబ్ అమలు చేస్తుంది కదా, తమిళనాడు కూడా అమలు చేస్తుంది కదా. ఇప్పుడు అమలుకి అడ్డంకి ఏం లేదు కదా, అమలు చేస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ 2 రాష్ట్రాలు అమలు చేస్తున్న కాడ 3వ రాష్ట్రంగా నేను
మొదలుపెట్టిన రాష్ట్రంగా అమలు చేయమని కోరుతాను. కానీ మళ్ళీ నేను అటువైపు ఎందుకు పోతా? సుప్రీంకోర్టులో ఈ జడ్జిమెంట్ రాకపోతే ఆ అంశంకే ముందుకెళ్ళాలి.